ఈ కేసును గమనిస్తే పైరసీ సినిమాలకు సంబంధించినటువంటి కేసులో ఈ నెల 14వ తేదీన ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో పాటు నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన క్రమంలో తనను ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు 7 రోజుల పాటు గతంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు కోసం కస్టడీ కోరిన సందర్భంలో 5 రోజుల పాటు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. సో 5 రోజులు ఇటు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కస్టడీ విచారణ చేసినటువంటి సిసిఎస్ పోలీసులు అనంతరం రిమాండ్ మరొక 14 రోజులు పొడిగించడంతో అయితే మరొకసారి కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరడం జరిగింది. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు 3 రోజులు ఐబొమ్మ రవిని విచారించేందుకైతే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనం చూడవచ్చు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు అయితే ఈరోజు రెండవసారి ఐబొమ్మ రవిని పైరసీ కేసుకు సంబంధించి అయితే విచారణ చేయబోతాం. మరికొద్దిసేపట్లోనే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని ఇటు సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఐబొమ్మ రవి ఇటు ఐబొమ్మ అదేవిధంగా బొప్పం టీవీకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్లతో సినిమాలను ప్రదర్శించడంతో పాటు తనకున్నటువంటి 65 మిర్రర్ వెబ్సైట్లు అదేవిధంగా తనకు వివిధ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎందుకంటే మనం చూడవచ్చు ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్తో పాటు బెట్టింగ్ యాప్స్తో రవికి ఉన్నటువంటి సంబంధాలపై కూడా సిసిఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఐబొమ్మ రవి ప్రదర్శించినటువంటి సినిమాలన్నీ కూడా తన వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి సినిమాలన్నింటినీ కూడా తనకు ఏ విధంగా వచ్చాయి, తాను సినిమాలు తీసుకోవడానికి ఏ విధంగా డబ్బులు చెల్లించాడు, అంతేకాకుండా సినిమాలు అప్లోడ్ చేయడానికి తనకు ఎవరెవరు సహకరించారు, అప్లోడ్ చేసేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఎవరి ద్వారా అప్లోడ్ చేస్తున్నాడు, తాను ఒక్కడే చేస్తున్నాడా, లేదంటే మనం చూసాం ఇప్పటికే ఐబొమ్మ అరెస్ట్ కావడానికి ముందైతే ఇటు ఫారెన్లో ఉన్నటువంటి కరేబియన్ దీవుల్లో తన సర్వర్లు ఉన్నట్లయితే ఇటు సిసిఎస్ పోలీసులు గుర్తించిన క్రమంలో ఆ సర్వర్స్ అన్నింటినీ కూడా ఆపరేట్ చేయడానికి తనకు ఉన్నటువంటి స్టాఫ్ వివరాలు అదేవిధంగా ఇటు 8 సర్వర్లను కూడా నిర్వహిస్తూ సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సుమారు ఐబొమ్మ రవి తెలుగు, తమిళ్, హిందీ తదితర ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి సుమారు 25,000 సినిమాలను కూడా అప్లోడ్ చేసినట్లయితే ప్రాథమికంగా దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అంతేకాకుండా తొలుత ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే కీలక అంశాలు పేర్కొనగా ఇటీవల జరిగినటువంటి 5 రోజుల విచారణలో కూడా ఐబొమ్మ రవి తనకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు మనం చూడవచ్చు ఇటు యుఎస్డిటి సిస్టమ్ ద్వారా అయితే తను ఇటు నగదు లావాదేవీలను ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా తనకు ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలను మనం గమనిస్తే భారతదేశంలో ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి తన యొక్క లావాదేవీలను కొనసాగించినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఇటు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి యొక్క గ్రాఫికల్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వెబ్ పేజెస్ అన్నింటినీ కూడా తన మిత్రుడు నిఖిల్ రూపొందించిన క్రమంలో తనకు కూడా లావాదేవీలు వ్యవహరించినట్లయితే గుర్తించినటువంటి పోలీసులు తన